మనం చూస్తున్న మోషే తర్వాత దేవుడు ఒక నాయకుడిని ఏర్పరచుకుంటున్నట్టు ఆ నాయకుడిని దేవుడు బలపరుస్తున్నట్టు మనం చూస్తాం. ఆ వచనాలు మనం చదువుకుంటే 31వ అధ్యాయం 1వ వచనం నుంచి, మోషే ఇశ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పుడు చాలించిన వారితో మరలా ఇట్లనను, నేడు నేను 120 ఏండ్ల వాడినై ఉన్నాను. ఇక మీద నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను. యెహోవా యోర్దాను దాటకూడదని నాకు సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనులను ఎదుట నుండకుండా నశింపజేయును. నీ వారి దేశమును స్వతంత్రించుకొందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందర దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోకును ఓగుగును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయను. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారిని చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. ఈ మాటలో మనం చూస్తున్నాం, కొన్ని సంవత్సరాల మట్టి నుంచి మోషే నాయకత్వంలో అనేకమైన సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ప్రజల్ని దేవుడు మోషే నాయకత్వం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు ప్రాంతం నుంచి దేవుడు విడిపించినట్టు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు అవిధేయతను బట్టి, వారికి అవిశ్వాసాన్ని బట్టి, వారు అనేక సందర్భాల్లో దేవుని దూషించిన విధానమును బట్టి ఆ ఎడారిలో ఆ ఇసుక మార్గంలో అనేక మంది రాలిపోయినట్టు మనం చూస్తాం. ఈరోజు సమాజంలో కూడా దేవుని నమ్ముకున్న వారు కూడా దేవుని మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి అనేక మంది నశించిపోయినట్టు మనం చూస్తున్నాం. వారి ఆహారం కావాలితే ప్రార్థన చేస్తే దేవుడు ఆహారం ఇచ్చాడు, దాహం వేస్తే దేవుడు నీళ్ళనిచ్చాడు, వారికి కావాల్సింది ప్రతిదీ దేవుడు సమకూర్చాడు. అయితే వారు దేవుని పట్ల ఎలాగున్నారంటే కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఈ రాత్రి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాలు దేవుడు అనేక మేలులు దేవుడు మనకు చేశాడు. మనము దేవుని దగ్గర ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఆ మాటల్లో మనం చూసుకుంటే వెనకాలన్న యెహోషువని దేవుడు బలపరుస్తున్నాడు. అలాగే అంతవరకు నాయకత్వంలో ఉండి నడిపించిన మోషే బలపరుస్తున్నాడు. ఏమని? 5వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. 6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఈ యొక్క వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో దేవునికరంగా ఉంచుండి గాక. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే దేవుని పక్షాన, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క అడుగు జాడలను ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు మనకిచ్చే వాగ్దానం అంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. నీ దేవుడని యెహోవా నీకు ముందుగా నడుస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను విడువడు, విడిచిపెట్టడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుడే మనల్ని విడిచిపెట్టనన్నాడు. కానీ అనేక సందర్భాల్లో మనం దేవుని విడిచిపెట్టాం. అనేక సందర్భాల్లో దేవుని మనం పక్కన పెట్టాం. చూడండి, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ప్రజల్ని ఒకే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుని బానిసత్వం నుంచి విడిపించినా కూడా వారు ఎలాగున్నారంటే ఆ బానిసత్వం యొక్క ఆలోచనలోనే ఉన్నారు, ప్రయాణం చేస్తూనే ఉన్నారు, దేవుని యొక్క సేవకుని మాటలు వింటూనే ఉన్నారు, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూస్తూనే ఉన్నారు, దేవుడి యొక్క ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నారు, అన్ని చేస్తూనే ఉన్నారు. చేస్తూ ఉంటూనే దేవుడిని తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా అనేక సందర్భాల్లో దేవుడు ఎన్ని మేలులు చేసినా దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని ఎప్పుడు మనం దేవుని దగ్గర బొంకుతూనే ఉంటాం. దేవుడు మనకి ఏం చేయాలి? మన జీవితంలో అనేకమైన మేలులైన చేస్తాడు, అనేకమైన కార్యాలయం చేస్తాడు, అనేక విధాలుగా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు చేసిన మేలును బట్టి మనం ఆయన స్తుతించడం మానేస్తున్నాం. ఆయన ఏం చేస్తాడంటే అవమానపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనం ఒక నిబ్బరము కలిగిన మనసుతో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రభా నువ్వు నా జీవితాల్లో చేసిన మేలును బట్టి నీకు వందనాలు, నువ్వు నా జీవితాల్లో చేసిన ఘనమైన కార్యాలను బట్టి నీకు వందనాలని ఎవరైతే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అన్నాడు.
అక్కడ యెహోషువను బలపరుస్తున్నాడు. ఏమని? భయపడుకుడి, వాళ్ళని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. మన తల్లి మనల్ని విడిచిపెడుతుంది, మన తండ్రి మనల్ని పక్కనెడతాడు, మనకున్న బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఒక దిన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ అరచేతిలో మనం చెక్కుకున్న దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనల్ని సొత్తుగా చేసుకున్న దేవుడు ఎన్నడో కూడా మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మనుషులు నమ్ముకొని పాడైపోయే కంటే జీవం కలిగిన దేవుని నమ్ముకుని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టే వరకు ఒక నిరీక్షణ కలిగి, ఒక నిబ్బరమైన మనస్సు కలిగి మనమందరం కూడా ఉండాలి. ఎందుకంటే మన ముందు నిలిచేవాడు జీవం కలిగిన దేవుడు, మన సమస్యలో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు, మనకున్న సమస్యలను బట్టి ఆ సమస్య నుంచి మనం విడిపించేవాడు జీవం కలిగిన దేవుడు. ఆ జీవం కలిగిన దేవుడు మనం పక్కన పెట్టి జీవం లేని వాటి వైపు మనం చూస్తే మనము కూడా జీవం లేని వారిగానే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూస్తే చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. దాహం వేస్తుందయ్యా బాబు అంటే దేవుడు నీళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ కృతజ్ఞత కలిగలేరు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? దేవుడు మన జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలును బట్టి ఆయన గణపరుస్తున్నావా? దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు కదా. ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెడితే మనం సజీవులుగా ఉండమే. ఒకవేళ దేవుడే మనల్ని పక్కన పెట్టేస్తే ధైర్యంగా మనం ఉండలేమే. ఒకవేళ దేవుడే మనల్ని పక్కన పెడితే మన స్థితిగతులు ఏమవుతాయి? ధైర్యం సరిపోతుందా అంటాను. మనుషులు మనల్ని పక్కన పెట్టినా పర్లేదు, కానీ దేవుడు మనల్ని పక్కన పెట్టకూడదు. మనుషులు మనల్ని వదిలేసినా పర్వాలేదు, అప్పటి వరకు మనతో స్నేహం చేసి నువ్వు అవసరం ఉన్నది వెళ్ళిపో అని మనల్ని చేదరించుకున్నా పర్లేదు మనుషులు. కానీ దేవుడు పక్షాన మనం ఉంటే, ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే తలదించుకున్నామో, ఎక్కడైతే కన్నీళ్లు కార్చామో ఆ స్థలాల్లో దేవుడు మనం నిలబెట్టడానికి సామర్థ్యం కలిగిన వాడే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో ఎవరో లేరు, మన జీవితంలో ఎవరో దూరం అయిపోయినా మనం బాధపడడం అనేసి జీవం కలిగిన దేవుని పక్షాన మనం ఉంటే మనకు దూరమైన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దగ్గర చేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఎందుకంటే అరచేతిలో మనం చెక్కుకున్నాడు. అరచేతిలో దేవుడు మనం చెక్కుకున్నాడు. మనం విడిచిపెట్టేవాడు కాదు, మనమే దేవుని విడిచిపెడతాం. దేవునికి మహిమ కలుగునుగా. ఒక కీర్తన ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్న కీర్తన గ్రంథము 18వ కీర్తనలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క 18వ కీర్తన మనకి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో కూడా మనకి ఈ యొక్క కీర్తన మనకి కనబడుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాకు స్తోత్రించి అతడు ఎట్లా నేను ఏమంటాడంటే, ఇక 18వ కీర్తన 1 నుంచి 6 వచనాలు కూడా దావీదు చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. దావీదు చేసిన ప్రార్థన, దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని సన్నిధిలో మనం పలుకుతున్న ప్రతి మాట దేవుడు ఆలకిస్తాడు. అయితే ఎందుకు మనకు జవాబు రావడం లేదంటే, బలమైన విశ్వాసం మనకు లేకపోవడాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి జరుగుతుందంటావా, జరగదంటావా, దేవుడు కార్యం చేస్తాడంటావా, చేయడంటావా, దేవుడు నమ్ముకున్నాడు కదా, నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడు అంటావా, చూడంటావా? అనేకమైన ఒత్తిళ్ళని బట్టి ఏమవుతుందంటే, మనం అవిశ్వాసులుగా మార్చబడ్డాన్ని బట్టి, అవిశ్వాసులుగా ఉండడాన్ని బట్టి ఏమవుతుందంటే, దేవునిలో ఉండవలసిన విశ్వాసం కోల్పోయి అవిశ్వాసులుగా మనం మార్చబడి దేవుని యొక్క కార్యాలు మనం చూడలేకపోతాం. దేవునికి మహిమ కలుగును. ఈ యొక్క 18వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను,
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము నా దేవుడే, నేను ఆయన ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవునికి మహిమ కలుగును. ఎంత గొప్పగా రాస్తున్నాడు చూడండి. బలమాయనే, ప్రేమించేవాడు ఆయనే, శైలువు ఆయనే, కోట ఆయనే, కొండ ఆయనే, రక్షణ శృంగం ఆయనే, ఉన్నత దుర్గము కూడా దేవుడే. ఈరోజు మనకు బలం ఎవరు? ఈరోజు మన ఆశ్చర్యం ఎవరు? ఈరోజు మన కొండ, మన కోట ఎవరు? ఒకవేళ మనుషులైతే మనల్ని మోసం చేస్తారు, ఒకవేళ మనుషులైతే మనల్ని పక్కన పెడతారు. ఒకవేళ నువ్వు నిజంగా కనుక దేవుణ్ణి ఆశీర్వదం చేసుకుంటే నిన్ను ఆయన విడుబడు ఎడబాయుడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎవరి పక్షాన ఉన్నాం? మనం చూస్తున్న సమాజంలో అధిక ధనవంతులు, వేల కోట్ల రూపాయలు ఉన్న ధనవంతులు ఏమీ లేకుండానే కాలం గడిపేస్తున్నారు. రాత్రికి రాత్రి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపుడికి ఉండలేదు. ఏది శాశ్వతం కాదని మనకి తెలిసినా కూడా ఏం చేస్తామంటే దేవుని వైపు చూడడానికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక మానసికమైన ఆలోచన మళ్ళీ ఏం చేస్తుందంటే దేవుడికి దూరంగా ఉంచుతుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రాత్రి మనం సమర్పించుకుని, ఈ రాత్రి మనం దేవుని వైపు చూడగలిగితే, ఈ రాత్రి మనం దేవుని పక్షాన ఉండగలిగితే, దేవుణ్ణి మనం కొండగా, కోటగా, ఆశ్రయదుర్గంగా, రక్షణ శృంగంగా మనం చేసుకుంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఎత్తుకుని వాడే ఉన్నాడు. ఆ కింద మాటలో దావీదు అంటాడు 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు వచ్చాను. ఎంత గొప్పగా ప్రార్థన చేస్తాడు. ఒక విశ్వాసం ఉంది దావీదుకి, నేను చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు, నేను చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, నాకు జవాబిస్తాడు. ఒక నిరీక్షణ దావీదుకు ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు అనే ఒక నిరీక్షణ మనలో ఉందా? ఆ కింద 7వ వచనం నుంచి మనం చూసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత బలమైన వాడో ఆ కింద వచనం మనం చూస్తాం. అప్పుడు భూమి కంపించేది, నేను పర్వతములు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను, అవి నాస్తికరందుల నుండి పొగ పుట్టెను. దేవుడు ఎంత భయంకరుడుగా ఉన్నాడో, దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క ఉనికి ఆ కింద వచనాల్లో మనకు కనబడుతుంది. అలాగ మనం కిందకి బాగా ఆ వచనాన్ని ధ్యానించుకుంటూ వస్తే 23వ వచనం అంటాడు, దోషక్రియలు నేను చేయనల్లుకుంటుని, ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని, కావున యెహోవాను నిర్దోషునుట చూచి తన దృష్టికి కనబడిన చేతుల నిర్దోషత్వను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు ఎప్పుడో తెలుసా? మనం మొరపెట్టినాము. ఎప్పుడో తెలుసా? ఆయన యొక్క ఆజ్ఞలో మనం ఉన్నప్పుడు. ఎప్పుడు తెలుసా? ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు. ఎప్పుడు తెలుసా? ఆయన మార్గంలో మన మార్గాలు విడిచిపెట్టి, మన చిత్తం విడిచిపెట్టి, మన సొంత యొక్క ఆలోచన విడిచిపెట్టి, మన యొక్క ఇష్టాలు విడిచిపెట్టి, పద్ధతులు విడిచిపెట్టి దేవుని యొక్క ఆలోచనలోకి, దేవుని యొక్క పద్ధతుల్లోకి, దేవుని యొక్క మార్గంలోకి, దేవుని యొక్క చిత్తంలోకి మనం నడిపించబడగలిగితే దేవుడు మనల్ని ఎలా చేస్తాడనంటే గొప్ప ప్రతిఫలం ఇచ్చి నిర్దోషులుగా చేయడానికి దేవుడు గొప్పవాడే ఉన్నాడు. కింద వచనం అంటాడు, దయగల వారి ఎడల నీవు దయ చూపించుతావు, యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా నీవు ఉందవు. మనం దయ కలిగి ఉండి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని పక్షాన్ని మనం ఉంటే దేవుని గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మన జీవితంలో మేలు కలగాలనంటే, ఈరోజు మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి మనం ఎదగాలనంటే, మనుషులు మనం ఆధారం చేసుకుంటే ఉన్నతమైన స్థితికి మనం ఎదగలేం. మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే, మనల్ని ఎవరైతే సృజించారో, మనల్ని ఎవరైతే పోషిస్తున్నారో, మనల్ని ఎవరైతే ధైర్యపరుస్తున్నారో ఆ జీవము కలిగిన దేవుని వైపు మనం చూడగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేసేవాడు అన్నాడు. ఆయన మేలు చేస్తే ఆ మేలు మనుషులు చేసే మేలు కంటే చాలా గొప్పది. మనం ఏం చేస్తామంటే మనుషులు చేసే మేలు కొరకు చూస్తాం. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఏదైనా చేస్తాడేమో అని చూస్తాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే
ఒకవేళ మనం మనుషుల మీద ఆధారపడ్డామేమో, మనుషులు మనం వెంబడిస్తున్నామేమో, మనుషులే మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో వాడిని మనం పెడుతున్నామేమో. మన జీవితంలో ఉన్నతమైన వాడు, మేలు చేసేవాడు, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు మన జీవితంలో ఎవరైనా ఉన్నారంటే అది జీవము కలిగిన దేవుడు మాత్రమే. కాబట్టి మనం దేవుడి వైపు చూడాలి కానీ మనుషుల వైపు మనం చూడకూడదు. మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎల్లప్పుడూ మన జీవితం దేవుని పక్షాన్ని ఉంచుకుందాం. ఎల్లప్పుడూ మనము ఎలా ఉండాలంటే ఆయన కొండగా, కోటగా, బలముగా, ఆశ్రయదుర్గముగా, రక్షణ శృంగముగా మన ఎల్లప్పుడూ నడిపించే పోషకుడిగా మన జీవితంలో మన దేవుని మనం అన్వయించుకుంటే దేవుడు ఎన్నో మేలు చేసేవాడు అన్నాడు. కాబట్టి మనం చదువుకున్న మూలవాక్యంలో ఒక మాట, ఒక వాగ్దానం దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎప్పుడు దేవుడు మనం విడిచిపెట్టలే. దావీదు జీవితంలో ఎప్పుడు దేవుడు దావీదుని విడిచిపెట్టలే. ఎందుకంటే దావీదు దేవుడికి ప్రార్థన చేసేవాడు అన్నాడు. దావీదు ఎల్లప్పుడూ దేవుని వెంబడించేవాడు ఉన్నాడు. దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడిగా ఉన్నాడు. దావీదు ఎల్లప్పుడూ కీర్తన ద్వారా ఆయన నామాన్ని హెచ్చించేవాడు ఉన్నాడు. ఈరోజు మనము కూడా అటు రీతిగా ఉందాం, అటు యొక్క వాగ్దానం పొందుకుందాం. దేవుడు పెంట కుప్పల మీద దేవుడిని లేవనెత్తేవాడు. కాబట్టి దేవుడు మనందరం లేవనెత్తాలని ఆయన యొక్క బలిష్టమైన రెక్కల చోటను మనందరం భద్రపరచబడి దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన కొరకు వేచి ఉందాం. అటువంటి కృప, అటువంటి దీవెన మనందరి జీవితాల్లో దేవుడు మేలు చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, జీవాధిపతి తండ్రి, నీకు వందనాలు. రాత్రికాల సమయంలో ఇంతవరకు నన్ను మన మహింపరచడానికి మీరు ఎన్నో కార్యాలు మా జీవితాల్లో చేశారు. ఎన్నో మేలులు మా జీవితాల్లో మీరు చేశారు. ఎల్లప్పుడూ నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా మమ్మల్ని చేయండి. మా జీవితాల్లో అనేక విషయాలు మేము కోల్పోయాం. నిన్ను కోల్పోకుండా ఎల్లప్పుడూ నిన్ను పట్టుకునేవారుగా మమ్మల్ని చేయమని, ఈరోజు విన్న మాటలు మా హృదయాలు ఫలింప చేయమని నజరేయుడు శక్తి కలిగిన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య మధుర సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకి, మన కుటుంబాలకు సదాకాలమైన కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి వాళ్ళందరినీ దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.